వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ఈరోజు స్టూడియోలో మనతో రాహుల్ రెడ్డి గారు ఉన్నారు. సో అమెరికాలో జరుగుతున్న మార్పుల గురించి, మన భారతీయుల మీద జరుగుతున్న ప్రక్రియల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నా లక్ష్మి గారు. నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షేమేనండి. ఓకే సార్, ట్రంప్ అయితే అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిపోయింది. అవునండి. ఆయన యాంటీ ఇమిగ్రెంట్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అవును. అయితే ఈ 100 రోజుల్లో ఎలాంటి చేంజెస్ తీసుకువచ్చారు? చాలా చేంజెస్ ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెట్టుకొచ్చిండు. వచ్చిన ఫస్ట్ సెకండ్ డేనే, అంటే నామినేషన్ ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిండు. అందులో మెయిన్ ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. అంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల కింద ఏంటంటే మా గడ్డ మీద పుట్టిన ప్రతి అతనికి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వడం అనేది యుఎస్ కాన్స్టిట్యూషన్ ఉన్నది. దాన్ని బైపాస్ చేసుకుంటా దానికి ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోతే వాళ్ళకి సిటిజన్షిప్ ఏమని మొదటి రోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఆయన చేసిన ఫస్ట్ సైన్ కదా? ఇది ఆయన చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్ అండి. అయితే యాక్చువల్గా ఎలక్షన్ ప్రామిస్కి వచ్చినప్పుడు అతను ఏం చెప్పిండంటే ఓన్లీ ఇల్లీగల్ వాళ్ళ పిల్లల్నే, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ పిల్లల్నే వాళ్ళకి సిటిజన్షిప్ ఏనని చెప్పిండు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చే మటుకు మన వాళ్ళందరూ కూడా పెట్టేసిండు. ఎవరికైతే H1 మీద F1 మీద పోయిన వాళ్ళు, L1 మీద వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సిటిజన్షిప్ ఏనని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టిండు. అట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వచ్చిన 100 రోజులు దాదాపు 100 టాపిక్స్ ఉన్నాయి అటువంటి ఇతను చేసినాయి. సో ఇతను యాంటీ ఇమిగ్రెంట్. ఈ మధ్యలో కాంగ్రెస్ ఉమెన్ జైపాల్ అని మన సియాటిల్ నుంచి ఉందండి. ఆమె మన ఇండియన్ పుట్టి పెరిగిన ఆమె చెప్పింది ఏంటంటే ఈ ట్రంప్ అనే అతను మొత్తం ఇమిగ్రేషన్ని ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఆమె పార్లమెంట్ మెంబర్. ఆమె చెప్పింది, నేను F1 మీద ఉన్నా, నేను H1 మీద ఉన్నా, ఆ తర్వాత నా గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది, నాకు వీళ్ళ బాధలు తెలుసు. ఈ F1 వాళ్ళను మీరు ఎప్పుడైతే సివిల్స్ టర్మినేట్ చేసినారో అది ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. H1 వాళ్ళని మీరు చేసే హరాస్మెంట్ నాకు తెలుసు అని ఆమె పార్లమెంట్ హీరింగ్లో పోయి, సబ్ కమిటీ హీరింగ్లో పోయి మనం చెప్తూ వచ్చిందంటే ఆమె మాటలు ఖచ్చితంగా నిజం అనిపిస్తున్నాయండి. సో ఇతను మొత్తానికి యాంటీ ఇమిగ్రెంట్, ఎక్కడ వీలైతే అక్కడ ఇమిగ్రేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తుండే. H1B వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అని విన్నాము. ఏం జరుగుతుంది అసలు? H1B వాళ్ళ మీద ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అతను మొత్తం యాంటీ ఇమిగ్రేషన్, ఒక H1B ఒక్కటనే కాదు, ఇల్లీగల్ ఊళ్ళ మీద, L1 మీద, O1 మీద, అన్ని విషయాల మీద యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకోండి. H1 మీద పర్టికులర్గా H1 మీద అని కాకుండా అన్నిటి మీద యాంటీ తీసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు ఇల్లీగల్ వాళ్ళ మీద అని చెప్తున్నారు. అవునండి. అక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే లీగల్ వాళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మీరు కరెక్ట్గా చెప్పినండి. అతను లీగల్ ఇల్లీగల్ ఏం లేదు, అందరిని మడతపెట్టి ఒకటి దగ్గర పెట్టేసిండు. ఏం వ్యత్యాసం లేకుంటే కాకపోతే లీగల్ వాళ్ళని ఈజీగా డిపోర్ట్ చేయరాదు కదా. కొన్ని లీగల్ ప్రొవిజన్స్ ఉంటాయి, కొన్ని స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అంతకుముందు పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి, కోర్ట్ రూల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళని అంత ఈజీగా తీసి బయటేయడానికి వీలు లేదు. తప్పితే అతని ఇంటెన్షన్ మాత్రం వీలైనంత మటుకు వీళ్ళని కూడా తీసి బయటేయడానికి ప్రయత్నం, ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే H1 మీద రిస్ట్రిక్షన్స్ కొత్తగా ఏమొచ్చినాయి. అయితే ఈ H1 అనేది ఈ మధ్యలో కొత్త రెగ్యులేషన్స్ పాస్ అయినాయండి. FDNS, ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉంది అన్నట్టు. ఇంతకుముందు ఏంటంటే అది వాలంటరీ. అంటే అతను ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పర్సన్ పోయి జాబ్ చేస్తుండు. ఇప్పుడు మీ కంపెనీ ఉంది, ERTVలో తను H1 మీద జాబ్ చేస్తుండే అనుకోండి. ఇదివరకు ఏంటంటే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ వాళ్ళు వచ్చి మీ ఆఫీస్కి వచ్చి ఇతను ఏం పని చేస్తుండు, వాళ్ళ సూపర్వైజర్ తోటి మాట్లాడే ఆయన జాబ్ డ్యూటీస్ ఏంది, ఇటువంటి అన్నీ వాళ్ళు అడిగేది. గవర్నమెంట్ ఆఫీసరు వచ్చి అయ్యని అడిగితే ఇంటిమిడేషన్ అవుతారు కదండి జనాలు, భయపడతారు జనాలు. ఇదివరకు ఏంటంటే మేమేం అడ్వైజ్ చేసినామంటే, ఏది వాలంటరీ, అవసరం లేదు వీళ్ళతో అనవసరంగా, మీరు అనవసరంగా భయపడేందుకు మీ మాట్లాడపో అంటే ఏం గవర్నమెంట్ అధికారికి ఏం అధికారం లేకుండే. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆ అధికారులకు అధికారం ఇచ్చింది అన్నట్టు. వాళ్ళతో మాట్లాడకపోతే H1B క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు అతను వచ్చి, నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావా, నీ ఫోటోలు నేను తీసుకోవాలన్నా అంటే, ఇప్పుడు వినండి, మీ దగ్గర ఇంతమంది 30, 40, 50 మంది పనిచేస్తున్నారు, ఇంతమంది పనిచేస్తున్నారు కదా, అక్కడ ఒక పర్సన్ దగ్గర పోయి అతను మొత్తం ఎంక్వైరీ చేస్తే అందరు ఏమనుకుంటారు,
కంపెనీ కూడా భయపడుతుంది హెచ్ఆర్ అటువంటి. సో అవి FDNS అనేది బాగా చేస్తుండండి ఇప్పుడు. వాళ్ళకి అథారిటీ ఉంది కాబట్టి అవి బాగా ఎఫెక్ట్ అయినాయి. ఓకే సార్, స్టూడెంట్ వీసా మీద కూడా ఈ ఆంక్షలు ఏవో విధిస్తున్నారు అని విన్నాం. స్టూడెంట్ వీసా మీద కూడా ఇదివరకు మనకు OPT STEM ఎక్స్టెన్షన్ మీద FDNS ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ విజిట్స్ రాకపోయేది. ఇప్పుడు కొత్తగా వాటి మీద కూడా వస్తున్నాయి. అంటే H1B మీద కాకుండా ఇంటర్న్షిప్ జాబ్ చేసే వాళ్ళ మీద కూడా వాడు గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అడగంగానే ఎంప్లాయర్ భయపడతాడు ఇటువంటి వాళ్ళని తీసుకుంటానికి. సో అటువంటి ఇంటిమిడేషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయండి స్టూడెంట్ వీసా. మనం అంతకుముందు కొన్ని ఎపిసోడ్లో కవర్ చేసినటువంటి సర్వీస్ సిస్టమ్ సస్పెండ్ చేసిండని, ఎవరైతే ట్రాఫిక్ టికెట్ పే చేయలేకపోతే వాళ్ళందరికీ సర్వీస్ సిస్టమ్ సస్పెండ్, ఒక 10,000 మంది సస్పెండ్ చేసిండు. వాళ్ళందరిని తీసి ఒకటేసారి ఇల్లీగల్ అయిపోయినారు అప్పుడు టెక్నికల్గా. కాకపోతే అప్పుడు అన్ని కోర్టులకు పోయి మొత్తం ఆర్గ్యూ చేసి జడ్జిలని మాకు ఫేవరబుల్ ఇస్తే అప్పుడు ఏం చేసినట్టే మేము ఆర్గ్యూ చేసిన కేసులే కాకుండా మిగతా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ సిస్టంలో పెట్టారు. కానీ ఆ గ్యాప్ లో కొంచెం మంది భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అవునండి, ఆ గ్యాప్ లో భయపడి దాదాపు ఒక 1000 మంది వెనక్కి వచ్చేసిందండి. వాళ్ళు మళ్ళీ US రారాదన్నట్టు వాళ్ళ జీవితం పాడైపోయినట్లే అంతే కదా. అయితే ఇటువంటి ఇంటిమిడేషన్స్కు మేమేమంటామంటే జనాలు భయపడకూడదు అని చెప్తున్నానండి. వాళ్ళు కొన్ని ఎట్లా అంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఎప్పుడో 50-80 ఏళ్ళ కింద ఎప్పుడో పాస్ అయిన యాక్ట్ ఉందండి. దాని ప్రకారం ఏంటంటే ఎవరు కూడా ఇల్లీగల్గా ఉన్నారో, ఓకే, ఎవరైతే రిజిస్టర్ చేయలేదో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. అయితే అందులో ఏంటంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ కానివ్వండి, H1 మీద పోయిన వాళ్ళండి, H4 మీద పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆటోమేటిక్ రిజిస్టర్. ఎందుకంటే మేము H1 మీద పోయినప్పుడు ఏంటంటే మీరు ఆటోమేటికల్గా ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని మొత్తం రిజిస్టర్ చేస్తారు వాళ్ళు అక్కడ. మళ్ళీ వీళ్ళు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు వెబ్సైట్కి పెద్దగా ఏం రాస్తారంటే వచ్చిన 30 రోజులకు అందరు రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కాకపోతే ఇది క్రిమినల్ కేసు, మీకు రోజుకు 1000 రూపాయల పెనాల్టీ అని చెప్పి పెద్దగా రాసి పెడతారు అన్నట్టు. అందులో కనీసం కొద్దిగానైనా మెన్షన్ చేయాలి కదండి. మరి వీళ్ళు లీగల్గా వచ్చిన వాళ్ళను మీరు రిజిస్ట్రేషన్ చేయనక్కర్లేదని అటువంటివన్నీ ఏమి చేయలేదు. ఇవన్నీ ఏంటంటే కోతి పనులు, అంతకుమించి ఏం లేదు, తీట పనులు అన్నట్టు, అంతకన్నా ఏం లేదు. ఇంకోటి మీకు చెప్తానండి, ఆ రిజిస్ట్రేషన్ చేసేది కూడా ఎట్లుందంటే అయితే కొందరు రిజిస్టర్ కారండి. ఇది లీగల్గా వచ్చిన వాళ్ళు ఒక 1-2% రిజిస్టర్ కారు. ఎటువంటి వాళ్ళు అంటే పిల్లలు అండర్ 14 years వచ్చిన వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయరు అన్నట్టు. వాళ్ళు బయోమెట్రిక్స్ అయినా తీసుకోరు అన్నట్టు. వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు 14 అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు ఫామ్ G325R ఫామ్ అని పెట్టిండ్రు. ఆ ఫామ్లా నీ పేరు, ఊరేంది, నువ్వేం చేస్తానో, ఎందుకు వచ్చినావు, అవ్వెవరు అన్ని డీటెయిల్స్ అడిగినారు. అడిగిన తర్వాత అందులో ఆ ఫామ్లా నువ్వు ఎంటర్ అయినప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యావనా అని ఉన్నది అన్నట్టు. అందులో వాళ్ళకు ఒకటే ఆప్షన్ ఇచ్చిందండి, నేను గోడ దూకు వచ్చిన ఆప్షన్ ఇచ్చిండ్రు, ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వలే. వేరే ఆప్షన్ ఖాళీగా ఉంది. అరే నాయన మరి రిజిస్టర్ చేయాలి, నువ్వు గోడ దూకు వచ్చినట్లే ఎట్లా చెప్తావు? మరి మనోడు గోడ దూకు రాలే కదా, H4 మీదనో F2 మీదనో వచ్చిండు కదా, ఆప్షన్ ఇవ్వకపోతే ఖాళీ పెట్టమని చెప్పినాం అన్నట్టు. ఎందుకంటే గోడ దూకు రాలే. కనీసం వాళ్ళు వేరే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద సరే H4 F2 ఇవన్నీ వాళ్ళు అంత డీటెయిల్ ఇవ్వకపోయినా కూడా నువ్వు కనీసం లీగల్గా ఎంటర్ అయినా ఒక ఆప్షన్ కూడా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అన్ని ఇంటిమిడేటరీ టాక్టిక్స్ తీసుకొస్తుండే. అయితే వీటన్నిటి కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. చాలా వరకు మాకు సక్సెస్ వస్తున్నాయి, ఇంకా కూడా సక్సెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రంప్ ఇప్పుడు కొత్త ఏం కాదు కదా, లాస్ట్ టైం కూడా వచ్చింది కదా, మేము చూసినాం కదా లాస్ట్ టైము. అప్పుడు మీరు చాలా చిన్న వాళ్ళు ఇంటర్లేండి. సో అప్పటికిప్పటికి అతను బాగా అగ్రెసివ్ అయింది, కానీ మేము కూడా బాగా మెచ్యూర్ అయిపోయినాం. అంతకుముందు ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతకుముందు మేము ఇమిగ్రేషన్ లాయర్లో ఎక్కువ కోర్టుకు పోయకపోయేది. ఎందుకంటే మామూలుగా 99% మనకు నార్మల్గా మనకు తెలిసిపోద్ది ఏ కేసు అప్రూవ్ అయ్యింది, డినై అయినా దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఉంటే ఎవరో వేరే లాయర్ని హైర్ చేసి కోర్టుకు పోయేది అన్నట్టు. అటువంటి ఏమైనా ఇప్పుడు ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని డినై చేయడం మొదలు పెడితే ఏం చేసినాం, చాలా వాటి కోర్టుకు పోయే మటుకు వాళ్ళకు దెబ్బ తగిలి డినైల్ చేయడం తగ్గించుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రంప్ 2.0 కూడా అంతే. అతను అన్ని ఇంటిమిడియేట్ చేసి ఈ మధ్యలో మన 10,000 మంది స్టూడెంట్స్ చూసినాం కదా, చూసినా కూడా ఏం చేసినాం, మేము కోర్టుకు పోతే మేము సక్సెస్ అయినాం అన్నట్టు.
సో ఇటువంటి అన్ని వాళ్ళు 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 చేసేదానికి మేము కూడా కౌంటర్ చేస్తున్నాం. కొద్దిగా టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి జనాలు. ఓకే. కానీ ఇంత జరుగుతున్నా మరి కోర్ట్ సిస్టమ్ అనేది వేరే కదా! గవర్నమెంట్ అనేది వేరే. గవర్నమెంట్ కానీ ఈయన మొత్తంగా నేనే ఆర్డర్ పాస్ చేస్తా, మొత్తం జనాలందరూ వినాలి అన్నట్టు ట్రంప్ ఎందుకు అలా చేస్తున్నారు? కోర్ట్ సిస్టమ్ అయితే ఆయన చేతిలో అయితే ఉండదు కదా! ఆయన ట్రై చేస్తుండు, కోర్టు ఆయన ఫేవర్ వస్తుందని అనుకుంటుండు, కానీ రాదు కదా! రాలేదు ఇప్పుడు మటుకు. హ్మ్. కోర్టు ఇప్పుడు ప్రస్తుతం మన ఏదైతే స్పెషల్లీ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది పెండింగ్లో పెట్టేసింది హ్మ్. దాన్ని. అంటే ఎనీబడి హూ ఇస్ బార్న్ ఆఫ్టర్ February 19th అతను ఏమన్నాడు సిటిజన్షిప్ కాదు అని చెప్పేసిండు. హ్మ్. లేదు నువ్వు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి అన్నట్టు. ఓకే. అయితే అది May 19th హియరింగ్ ఉంది, కోర్టుకు అథారిటీ ఉందా లేదా అన్నది సుప్రీంకోర్టుకు పోయినరు. హ్మ్. సుప్రీంకోర్టు విల్ డిసైడ్ ఇది ఏదన్నది. ఓకే. సో అతను ఏమనుకుంటా అంటే వాళ్ళు కోర్టు రిలీఫ్ ఇస్తుందని అతను అనుకుంటుండు, మేమేమో ఇవ్వదని మేము అనుకుంటాను. హ్మ్. చాలా మటుకు కోర్ట్స్ మా ఫేవర్ మీద రూల్ అవుతున్నాయి, కొన్ని ఒకటి రెండు వాళ్ళ ఫేవర్ కూడా రూల్ అవుతున్నాయి. సో ఇట్లా చూసుకోవాలి. అతను ట్రై చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు. హ్మ్. ఎందుకంటే అతనికి తెలుసు పార్లమెంట్లో పోతే పార్లమెంట్లో అతను గెలవడు, ఓకే. పార్లమెంట్లో మెజారిటీ లేదు అతనికి. హ్మ్. అక్కడ సిస్టమ్ వేరే ఉంటుంది. మీదేమో ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్, ఏది పార్లమెంటేరియన్ సిస్టమ్, మాది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నట్టు. పార్లమెంట్ వేరే, ప్రెసిడెంట్ వేరే, కోర్ట్ సిస్టమ్ వేరే. హ్మ్. ఇక్కడ ఇండియాలో కోర్ట్ సిస్టమ్ వేరే, కానీ పార్లమెంటును ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీకు ప్రైమ్ మినిస్టర్, మా దగ్గర ఎగ్జిక్యూటివ్ అనేది మెయిన్ పర్సన్ ప్రెసిడెంట్. అక్కడ మీ ప్రైమ్ మినిస్టర్ పోయి పార్లమెంట్లో మెజారిటీ పర్సన్, మెజారిటీ అతను ఎన్నుకున్నది. మా దగ్గర పార్లమెంట్ మెంబరే కాదు, అవును, మా ప్రెసిడెంట్ మెంబర్ కాదు, క్యాబినెట్ మెంబర్లు కూడా ఎవరు మెంబర్ కాదు. ఒకవేళ దబ్బున ఎవరైనా క్యాబినెట్ మెంబర్స్ ఎవరైనా పార్లమెంట్ ఉన్నా కానీ వాళ్ళు రిజైన్ చేస్తారు, అని ఉండరు అన్నట్టు. సో పార్లమెంట్ వేరే, ఈ క్యాబినెట్ మినిస్టర్స్ వేరే. అక్కడ పార్లమెంట్ వేరే, ప్రెసిడెంట్ వేరే. ఓకే. సార్, ఈ మధ్య బాగా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే, మీరు కనుక సెల్ఫ్ డిపోర్టేషన్ అయిపోతే మీకు $1000 ఇస్తాము అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా అలా ఉందంటారా? ఈ మధ్యలో అనౌన్స్ చేసినండి వాళ్ళు, ఒక అప్లికేషన్ ఉందన్నట్టు. ఆ అప్లికేషన్లో నేను డిపోర్ట్ నేనే చేసుకుంటానా అని చెప్పి చేస్తే నేను $1000 ఇస్తా అని వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు. దానికి కొన్ని కండిషన్స్ ఆయన పెట్టిండ్రు అన్నట్టు. ఇవన్నీ ఇంటిమిడియేట్ చేసడానికండి. ఇవన్నీ ఏంటంటే, నేను ఇల్లీగల్ వాళ్ళు బయటికి పోతే అది వేరే విషయం, కానీ ఇవన్నీ లీగల్ వాళ్ళు కూడా టెంప్ట్ చేయడానికి తప్పితే ఏం లేదు. ఇవన్నీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఎవరు కూడా లీగల్గా ఉన్నోళ్ళు ఇటువంటి ఆప్షన్ తీసుకోకండి. ఒకవేళ స్టేటస్ డినై అయినా కూడా, ఇమిగ్రేషన్ మీకు ఒక నోటీస్ పంపించినా కూడా, నువ్వు సెల్ఫ్ రిపోర్ట్గా అయితే నీకు ఇన్ని లాభాలు వచ్చినాయి అని చెప్పినా కూడా, మీరు ఎవ్వరు కూడా ఈ ఆప్షన్ లాయర్తో డిస్కస్ చేయండి, మీరు ఈ ఆప్షన్ తీసుకోకండి. దీనివల్ల ఏంటంటే, మీకు ఉండే లీగల్ రైట్స్ పోతాయి. మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసిన అనుకోండి, ఒక F1 నుంచి H1 అప్లై చేసిన అనుకోండి, మీకు ఏదో నోటీస్ రాగానే మీరు $1000 మన వాళ్ళు అంత కకృతి పడరు. కాకపోతే వాడు వచ్చి ఏమో రైజ్ చేసుకోవడం పెద్ద బాధ వీళ్ళకు. అదే జైల్లో వేసేస్తాము అని చెప్పి భయపెడుతున్నారు బాగా వెబ్సైట్స్. అవును, వెబ్సైట్లో కానీ ఈమెయిల్స్ కానీ భయపడుతున్నారు అన్నట్టు. సో మనోళ్ళు $1000 పెద్ద కకృతి పడరు. కాకపోతే ఆ ఇంటిమిడేషన్, జైల్లో పోతామని ఇంటిమిడేషన్ కోసం మీరు భయపడి ఎంబడే బయటికి రాకండి. ఎందుకంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ మీరు అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా డినై అయ్యింది. మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అయితే మోస్ట్లీ మీరు అట్నే వదిలిపెట్టి వెనుకొచ్చేసాను అనుకోండి, మీరు అది ఆటోమేటిక్గా డినై అయ్యింది. మీకు ఏమన్నా మోషన్ టు రీఓపెన్ అటువంటి ఏమైనా ఛాన్సెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు రైట్ ఉండదు మీరు ఇక్కడికి వస్తే. సో మీరు అటువంటి ఆప్షన్ ఇవి కూడా తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేసినా కానీ మొదలు చెప్పి చేయాలండి, ఇట్లా మేము చేస్తున్నాము ఇదన్నీ. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుందంటే, వాళ్ళు సివిల్ టర్మినేషన్ 10,000 మందిని సివిల్ టర్మినేట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారు, ఏం చేస్తారు, దానికి ఒక నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు, అటువంటి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ $1000 ఎందుకు చేస్తానా, ఏం నోటిఫికేషన్ చక్కగా తీసుకో, వెబ్సైట్లో కానీ ట్విట్టర్ కానీ పెట్టేస్తున్నారు. ఇంకోటి మీకు చెప్పాలంటే, మీరు ఇంతకుముందు H1 మీద రెస్ట్రిక్షన్ అడిగింది కదా, కొత్తగా H1 మీద ఇంకో రెస్ట్రిక్షన్ వచ్చింది. ఇంతకుముందు మనం ఏం చెప్పినాము, F1 మీద ట్రాఫిక్ వయలేషన్ చేసి దబ్బన కనుక ట్రాఫిక్ టికెట్ కట్టకపోతే, స్పీడింగ్ టికెట్ కట్టకపోతే వాళ్ళకందరికీ సివిల్ టర్మినేషన్ వచ్చింది, వాళ్ళకందరికీ వీసా టర్మినేషన్ అయిపోయింది. సరే, కోర్టుకు పోయి మేము వాదించుకొని మళ్ళీ వెనకకు తీసుకొచ్చిన వాళ్ళందరినీ. ఇప్పుడు కొత్తగా H1 మీద కానీ వేరే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాడా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళకు ఎంప్లాయర్కి ఒక నోటీస్ పంపించి, మీ ఎంప్లాయీ మీద మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది, తన తప్పుడు డిరాగేటరీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది
అదేం ఇన్ఫర్మేషన్ అని చెప్పడు. మరి వీడు మర్డరరా చెప్పడు, ట్రాఫిక్ టికెట్ పే చేయలేదని చెప్పడు, వాళ్ళకి తెలిసి కూడా చెప్పడు. సో మమ్మల్ని ఈయనను మా దగ్గరకు వచ్చి మా స్టేషన్లకు వచ్చి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి మీరు మీ ఎంప్లాయీ యొక్క అడ్రస్ మాకు ఇవ్వమని చెప్తాడు. ఇదంతా కూడా ఇంటిమిడేషన్. ఎందుకంటే వాళ్ళు మేము H1B ఫైల్ చేసినప్పుడు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, I-140 ఫైల్ చేసినప్పుడు ఎంప్లాయీ అడ్రస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత డైరెక్ట్ నోటీస్ పంపించుకోవచ్చు కదా, మళ్ళీ పర్టికులర్గా వీళ్ళు నోటీస్ అడగాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్. సెకండ్, ఏదైతే డెరాగటరీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు అంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది, ఇంకా నీకేం కావాలి ఇన్ఫర్మేషన్, ఎందుకు అడుగుతున్నావు ఇటువంటి? సో ఇటువంటి అన్నీ ఇంటిమిడియేట్ చేయడానికి, వాళ్ళ దేశం వదిలిపెట్టి వెనుకకు వచ్చడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ట్రై చేస్తున్నారు అక్కడ. కానీ అలా దేశం వదిలిపెట్టి వచ్చేసారే అనుకోండి, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. యాక్చువల్లీ అమెరికా అంటేనే మొత్తం ఇమిగ్రెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. టాలెంట్ అంతా వాళ్ళ దేశం నుంచి బయటకు వెళ్ళిపోతే మరి వాళ్ళకి ఇంకేం మిగలదు కదా. కరెక్టే, కానీ ట్రంప్ అట్లా ఆలోచిస్తలేడు అన్నట్టు. ట్రంప్ ఒకటే కాదు, గవర్నమెంట్, పార్లమెంట్ ఉంది, కోర్ట్ సిస్టమ్ ఉంది. ట్రంప్ అట్లా ఆలోచిస్తలేడు. అతను ఏమనుకుంటాడంటే అతను ఏమనుకుంటాడంటే వీళ్ళందరిని తీసేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతాన అతని ఉద్దేశం. అతను ఎలక్షన్ క్యాన్వసింగ్లో పోయినప్పుడేమో ఇల్లీగల్ మొత్తం తీసేస్తా అని చెప్పిండు. కాకపోతే ఆయనకున్న అడ్వైజర్స్ ఎవరైతే స్టీవెన్ బ్యానన్ ఉన్నాడో, స్టీవెన్ మిల్లర్ ఉన్నారో, స్టీవెన్ మిల్లర్ మెయిన్ ఇమిగ్రేషన్ అడ్వైజర్, వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు మాత్రం ఇతనికి అన్ని లీగల్లో కూడా మొత్తం తీసేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాండి. కొంత ట్రంప్ చేస్తుండు, ట్రంప్ కన్నా ఎక్కువ ఈ స్టీవెన్ మిల్లర్ ఎక్కువ చేస్తుండండి. ఎందుకంటే ట్రంప్ ప్రతి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేడు. అతనికి యుక్రెయిన్ రష్యా ఉంటుంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఉంటుంది, చాలా ఉంటాయి, ఎకానమీ ఉంటుంది, ట్రేడ్ టారిఫ్ వార్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఇమిగ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడు. అతను ఏమైనా మెయిన్ హెడ్లైన్స్ మీద ఫోకస్ చేస్తాడు, కానీ ఈ చిన్న చిన్న వాటి మీద ఫోకస్ చేయడు. ఇప్పుడు సివిల్ సిస్టమ్ టర్మినేషన్ అది నాకు తెలిసి ట్రంప్కి తెలియదు ఇటువంటి అన్ని. ఓకే, కొన్ని ఇప్పుడు ఈ మధ్యలో H1 మీద వాళ్ళ బయోమెట్రిక్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటారు, ఇవన్నీ ట్రంప్కి తెలియదు, ఇవన్నీ ట్రంప్కి చేయలేదు. సో అక్కడ మాకు తెలిసి విలన్ మాత్రం అక్కడ స్టీవెన్ మిల్లర్ అండి మాకు. ఓకే, మరి అంతకు ముందు కూడా ట్రంప్ వచ్చారు కదా. అవునండి, మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఒక 5 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు అప్పుడు 4 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు పరిపాలించబోతున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటి రెండిటికి మధ్యలో? అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా మెల్లో డౌన్ ఉండే అతను ఒకటి. ఇంకోటి ఏంటంటే అప్పుడు అన్ని ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది అర్థం కాలే. ఎందుకంటే ఇతనికి అంతకుముందు జీరో పొలిటికల్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ప్రెసిడెంట్. అప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఇంకా అసలు లైఫ్లో ఎప్పుడు ఏ పబ్లిక్ ఎలక్షన్లో నిల్చోలే అతను. ఫస్ట్ టైం ఎలక్షన్లో నిల్చొని గెలిచి వచ్చాడు. ఇది పొలిటికల్ ఎలక్షన్లో గెలిచి వచ్చాడు డైరెక్ట్గా. ఎక్కడ పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, తర్వాత మీకు కాంగ్రెస్ మన ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మీ లెక్క చెప్పాలంటే ఎక్కడ కూడా లేదు. తర్వాత ఇంకోటి, గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు ఏ అడ్వైజర్గా కూడా అతను ఎప్పుడు సర్వ్ చేయలే. ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇండస్ట్రియల్ బిలియనర్ కావచ్చు కాకపోవచ్చు, అది డిబేట్ ఉన్నది, అది వేరే విషయం. డబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో డైరెక్ట్ ఎలక్షన్కి వచ్చింది. కాబట్టి అతను అప్పుడు అంత మ్యాండేట్ అతనికి లేకుండే. అతను కొద్దిగా యాంటీ ఇమిగ్రేషన్ అప్పుడే ఉన్నా కూడా క్లియర్గా ఆయన పబ్లిక్ పోయి యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తీసుకోలేదు. కొద్దిగా స్టాండ్స్ తీసుకున్నా కానీ కంప్లీట్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకోలేదు. సెకండ్ టైం మాత్రం ఇమిగ్రేషన్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ అతను మెయిన్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్. సెకండ్, అడ్మినిస్ట్రేషన్లో కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిందో రాలేదో సరే, అది చాలా మంది డిబేట్ ఉన్నది, వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఆయన అనుకుంటాడు ఏంటంటే నాకు ఇప్పుడు వాషింగ్టన్ DC అంటే ఏందో తెలుసు, ఎట్లా నడుస్తుందో తెలుసు అని అతనైతే అనుకుంటాడు. మరి ఉన్నదా లేదా అనేది సరే, కొందరు ఒక తీరు మాట్లాడతారు, కొందరు ఒక తీరు మాట్లాడతారు. సో యాంటీ మొత్తం ఆయనకు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు కొద్ది మెజార్టీతో గెలిచిండు, మళ్ళీ తర్వాత ఓడిపోయాడు, కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు. థర్డ్ టైం గెలిచినప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచిండు. గెలిచినప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ మీద గెలిచిండు కాబట్టి వాటిని తీసుకొచ్చి అతను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, సో మొత్తానికైతే ఈసారి ట్రంప్ చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ ఇమిగ్రేషన్ అనే టాపిక్ మీద. అవునండి, చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, ఫాస్ట్గా ఉన్నాడు.
అయితే స్టిల్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తప్పితే పెద్ద పార్లమెంట్లో పాస్ చేసింది ఏం లేదు. ఒక చిన్న బిల్లు ఒకటి పార్లమెంట్లో పాస్ చేసిండ్రు, అదొకటి మాత్రం పాస్ అయింది. అదేంటంటే ఇమిగ్రేషన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇల్లీగల్ వీసా మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా క్రిమినల్ యాక్ట్స్ చేస్తే వాళ్ళని డిపోర్ట్ చేయొచ్చు అని ఉందనండి. ఏది మేజర్ క్రిమినల్ యాక్ట్స్ ఏమైనా చేస్తే వాళ్ళని డిపోర్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకసారి డిపోర్ట్ అయిన వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ వచ్చి ఉంటే వాళ్ళని మాత్రం కొన్ని ఏళ్ళు జైలు శిక్ష పడేసిన, అంటే ఒకసారి తీసి బయట పడేసిన వాళ్ళు మళ్ళీ వెనకొచ్చున్న వాళ్ళని మాత్రం కొన్నేళ్ళు జైలు శిక్ష పెట్టమని ఆ బిల్ ఒక్కటి మాత్రం పార్లమెంట్లో పాస్ అయింది. అది తప్పితే మిగతాది స్టూడెంట్ వీసా మీద కానివ్వండి, H1 మీద ఇతను చేసే అరాచకాలు కానివ్వండి, ఇతను చేసే ఇంటిమిడేషన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, ఏలియన్ రిజిస్ట్రేషన్ గురించి కానివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ అప్రూవ్ చేయలేదు. ఏలియన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు చేసిన ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా ఇల్లీగల్ వాళ్ళకు ఉండేది, ఇల్లీగల్ వాళ్ళకు ఉండేది, మనకు వర్తించదు. కానీ ఇప్పుడు మాత్రం అందరినీ లేదు మనకి ఇప్పుడు కూడా వర్తించదు. అది మనకి ఇప్పుడు ఓన్లీ 14 years మన పిల్లలు ఎవరైనా పోతారో 14 years కన్నా చిన్న ఏజ్ వాళ్ళని బయోమెట్రిక్స్ చేయరండి. అయితే వాళ్ళని ఒక్కళ్ళని మాత్రం వాళ్ళు 14 years అక్కడ టర్న్ అయితే, అంటే వాళ్ళు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పోయినారు అనుకోండి, 14 ఏళ్ళు వచ్చింది అనుకోండి, వాళ్ళని మాత్రం చేపియాలన్నట్టు. అంతే 98% ఆఫ్ ద పీపుల్ కదా మనకు అప్లై కాదు. ఓకే, సో ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ ఇమిగ్రెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం టైట్ ఉంటుందండి. F1 మీద కానివ్వండి, H1, L1 ఇటువంటి అన్నీ కూడా టైట్ ఇంప్లిమెంటేషన్, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. వీసాలు రావడం కానివ్వండి, తర్వాత ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, తర్వాత అక్కడ ఉన్న తర్వాత ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, అవి చాలా ఉంటాయి. కొన్ని టిప్స్ ఏం ఫాలో చేయాలంటే, ఇప్పుడు మీరు అక్కడ ఉంటే అనవసరంగా ఇండియాకి ట్రావెల్ చేయకండి. ఇండియాలో యూఎస్లో ఉన్నప్పుడు అనవసరంగా ఇండియా ట్రావెల్ చేయకండి. ఇంకోటి ఏంటంటే మీకు H1B కానీ L1 కానీ మిగతా ఎక్స్పైర్ అవుతుంది కదా, దానికి ముందే, అంటే ఇప్పుడు September 2025లో మీ H1B ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, దాని ముందే రిజల్ట్ తీసుకొచ్చుకోండి. దానికి ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది అన్నట్టు, ఎక్స్ట్రా పైసలు కట్టాల్సి వస్తుంది ఫాస్ట్గా ఇది. అది కట్టి ఒక 3 ఏళ్ళ దాకా మీరు సెటిల్ కావచ్చు. మీరు ఆ సరళే ఫైల్ చేసి దానికి అంత డబ్బులు నేను ఎందుకు కడతా, ఎంప్లాయర్ కట్టడానికి కూర్చోండి అనుకోండి, మీరు అక్టోబర్లో రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడేమైద్దాం మళ్ళీ మీరు ఇండియాకి రావాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మీరు మొదలే ప్రీమియం ప్రాసెసింగ్ తీసుకొని లెట్స్ సే జూన్ కల్లా మీకు రిజల్ట్ వచ్చింది, డినైల్ అయింది అనుకోండి, ఇంకొక అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే డినైల్ బేసిస్ తోటి లాయర్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, మీ ఎంప్లాయీ కానీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి దాన్ని పట్టి మేము మళ్ళీ అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు అన్నట్టు. సో ఇటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీస్లో RFE కానీ ఇటువంటి కానీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ పనిచేసే కంపెనీకి RFEకి అంటే డినైల్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అటువంటివి కూడా మీరు వీలైతే డైరెక్ట్ కంపెనీకి పనిచేయడం మొదలుపెట్టండి. ఓకే సార్, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సెల్ఫ్ డిపోర్టేషన్ అయితే $1000 వస్తాయి అన్నారు కదా. సో $1000 కొంచెం మంచి అమౌంటే కదా, అది తీసేసుకోవచ్చుగా? లేదండి, మంచి అమౌంట్ కాదు. ఎందుకంటే దానివల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్పెషల్లీ మన ఆడియన్స్ ఎవరైతే మన క్యారియర్ గాడే ఆడియన్స్ ఉంటారండి, వీళ్ళందరూ లీగల్గా పోయిన వాళ్ళే. ఇల్లీగల్ మన పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి గోడలు దూకిపోయిన వాళ్ళు మన ఆడియన్స్ కారు ఎవరికి. మన వాళ్ళందరూ లీగల్గా పోయిన వాళ్ళు, B2 మీద కానివ్వండి, F1 మీద కానివ్వండి, H1 మీద కానివ్వండి. వాళ్ళకు ఒకవేళ 60 days క్రాస్ అయితే ఇది H1 మీద లే ఆఫ్ అయితే 60 day క్రాస్ అయితే అన్నప్పుడు ఇది తీసుకొని పోవచ్చు అంటే నో తీసుకొని పోకండి. ఒకవేళ మీరు వెనకకు రాదలుచుకున్నా కూడా మీరు ఆ $1000 తీసుకోకండి. ఎందుకని? ఇది $1000 తీసుకుంటే మీరు క్లియర్గా చెప్తాను, నేను డిపోర్ట్ అయినా, నేను ఇల్లీగల్ ఉన్నాను, అడ్మిట్ అయినట్టు అవుతుంది అక్కడ. అంటే ఆల్రెడీ ఇండియాకి వచ్చేద్దామనే ప్లాన్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటే తప్పే ఉంది. మళ్ళా అంటే మీరు బర్నింగ్ ద బ్రిడ్జెస్ అంటారు కదండి, మళ్ళీ పోవచ్చు కదండి. నెక్స్ట్ ఆ ఆప్షన్ ఉండదు. ఆ ఆప్షన్ మంచిగా క్లియర్గా $1000 గవర్నమెంట్ తీసుకొని ఆడ నేను ఇల్లీగల్గా అని చెప్పి వచ్చినప్పుడు అది మొత్తం రిజిస్టర్ అవుతుంది. ఇంకొకసారి వెళ్ళడానికి F1 ఉన్నది, మీరు OPT అయింది, సిస్టమ్ అయిపోయింది, జాబ్ రాలేదు, మీరు వెనక్కి వస్తాననుకోండి, అరే నాయన వాడు ఫ్రీగా ఇస్తాడు $1000 అని తీసుకొని వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు కాగ్నిజెంట్కో టాటాకో ఎటువంటి కంపెనీ పనిచేసి మీరు పోయింది అనుకోండి, అప్పుడు అలా అడుగుతారు, నువ్వు ఎప్పుడైనా డిపోర్ట్ అయినావా అంటే చెప్పాల్సి వస్తుంది కదా, సెల్ఫ్ డిపోర్ట్ అయినా అని.
₹1000 $1000 తీసుకుని చెప్పాలి కదా. ఓకే. ఇవన్నీ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఆ $1000 తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఇండియాకి రావాలన్నా రావద్దా ఒకటి చూసుకోండి. ఒకవేళ రాదలుచుకున్నా కూడా మీరు ఆ $1000 తీసుకోకండి. ఓకే. సార్ సెల్ఫ్ డిపోర్ట్ అవ్వడానికి $1000 వాళ్ళే ఎందుకు పే చేస్తున్నారు? అంటే దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? వాళ్ళకు ఒక్కొక్కరిని డిపోర్ట్ చేయాలంటే $17,000 నుంచి $18,000 ఖర్చు అవుతాను. ఎందుకంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టిన తర్వాత జడ్జి దగ్గర తీసుకోవాలి. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫ్లైట్ టికెట్ వాళ్ళే కొనాలి. ఇవన్నీ చేపించి వాళ్ళు డిపోర్ట్ చేయడానికి 17,000-18,000 ఖర్చు అవుతుంది. సో వాళ్ళ కోసం ఇది ఆఫర్ చేస్తున్నట్టు. ఇది నార్మల్గా మన లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నట్టు. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే నీ ఇంకమ్మా ఎందుకురా నాయన నేను టికెట్ పెట్టి పోవడానికి నాకు లేదు, ఇప్పుడు మళ్ళీ నేను కొలంబియానో లేకుంటే అక్కడిక్కడ సౌత్ అమెరికా పోవాలంటే మన దగ్గర పైసలు ఉండి వాళ్ళు ఏమంటారు సరే పోతే వాడే గవర్నమెంట్ వాడే మనకు పైసలు ఇచ్చి పంపిస్తాడు. ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళు కూడా ఉంటారు కొందరు. అటువంటి వాళ్ళకు ఇది మంచి ఎంకరేజ్మెంట్. ఇల్లీగల్ గా పోయిన వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడే అవకాశం ఉండొచ్చును ఉండకపోవచ్చును, నేను అది ఖచ్చితంగా చెప్పలేము. నేనైతే వాళ్ళని కూడా ఇటువంటి వాళ్ళ లాయర్ని కాంటాక్ట్ చేయడం బెటర్. కానీ మన వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడదు. ఒకవేళ మీరు రాదలుచుకున్నా కానీ ఆ $1000 తీసుకొని రాకండి, ఉట్టిగానే ఫ్లై అయ్యి వచ్చేసేయండి. ఎవడు పట్టుకోడు మిమ్మల్ని. ఇంకోటి ఏంటంటే మీరు సెల్ఫ్ డిపోర్ట్ అయినప్పుడు వచ్చేటప్పుడు ఒకవేళ అనుకోండి మీరు H1B వీసా మీద పోయినరు, 3 ఏళ్ళకి పోయినరు, 2 ఏళ్ళ తర్వాత జాబ్ పోయింది. పోయిన తర్వాత 60 రోజులు ఎత్తుకున్నారు, జాబ్ రాలేదు అంటే మీరు B2 అప్లై చేసుకోవచ్చు అక్కడ కావాలనుకుంటే ఉండొచ్చు. ఒకవేళ లేదు నేను B2 రాదలుచుకుంటే వెనక రాదలుచుకున్నారు అనుకోండి, మీరు ఆ సెల్ఫ్ డిపోర్ట్ తీసుకొని 1000 తీసుకొని వచ్చిన అనుకోండి అది మొత్తం రిజిస్టర్ అయ్యింది అక్కడ మీకు. అనవసరం మీరు చక్కగా వెనకొస్తే ఎవడేమంటాడే ఎవడేమన్నాడు. ఇంకోటి ఒకవేళ అంటే నేను కొందరు ఈ F1 మీద పోయి యాక్సిడెంటల్ ఇల్లీగల్ అయ్యి H1 మీద యాక్సిడెంటల్ ఇల్లీగల్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు కూడా ఇప్పుడు వెనుకకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరినేమన్నారు, ఎందుకంటే వాళ్ళు ముట్టుకుండా అనుకోండి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళని పోషించి వాళ్ళకి గవర్నమెంట్కి ఎక్కువ ఖర్చు అయింది. మీరు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరేమన్నారు మిమ్మల్ని. అటువంటి వాళ్ళు కూడా ఈ $1000 తీసుకొని రాకండి, ఎందుకంటే దీంతో నెగిటివ్ కాన్సెప్ట్స్ ఎక్కువనే కానీ తక్కువ ఉండయి. అయితే వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది ఏంటంటే దీనివల్ల మీకు మళ్ళీ వీసా అప్లై చేసుకోవచ్చు అయ్యని వాళ్ళు అంటారు, కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు. మీరు ఆ $1000 తీసుకోకండి. కానీ ఇంత జరుగుతున్న పార్లమెంట్ వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడటం లేదు? పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి కదా అక్కడ, ట్రంప్ పార్టీనేమో రిపబ్లికన్ పార్టీ, అంతకుముందు బైడెన్ ఉన్న పార్టీ డెమోక్రాటిక్ పార్టీ. ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళకి లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది, రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ ఉంది. అయితే వాళ్ళు పార్లమెంట్ అరెస్ట్ అయినరు. మొన్ననే మన కాంగ్రెస్ ఉమెన్ జయపాల్ గారు వాళ్ళు వెహిమెంట్లీ బాగా చెప్పింది, బాధలని చెప్పింది, మన ఇమిగ్రేషన్ బాధలని చెప్పింది. చాలా మంది ఉన్నారు, రాజకృష్ణమూర్తి గారు ఉన్నారు పార్లమెంట్లో, వీళ్ళు కూడా బాగా వాయిస్ చేస్తున్నారు. కాకపోతే మెజారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ US పార్లమెంట్ ఎట్లుందంటే ఏది కూడా పాస్ కావాలంటే రాజ్యసభలో 60 సీట్లు కావాలి. నా వీనికి లేవు, నా వానికి లేవు, సో ఏది పాస్ కాదు. అవును, అదే ఈయన బిల్స్ కూడా ఏం వెళ్ళినా పాస్ కావు కదా. ఇమిగ్రేషన్ బిల్స్ కూడా, ఇమిగ్రేషన్ బిల్స్ కు వాళ్ళకు సెనెట్లో 100 సీట్లు ఉంటాయి అన్నట్టు. 100 సీట్లు ఉంటే 60 సీట్లు ఒకరికి కావాలన్నట్టు. ఎందుకంటే ఫిల్ బస్టర్ అంటారు. ఫిల్ బస్టర్ అంటే 60 సీట్లలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక కూర్చొని నేను మొత్తం దానికి రివర్స్గా పాఠం చదువుతా అని 2-3 రోజులు మొత్తం స్పీచ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ టైం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. వాళ్ళని ఆ స్పీచ్ని కట్ చేయాలంటే 60 మంది కలిసి అరే నాయన వీళ్ళు మాట్లాడనియద్దు అంటే వానికి ఒక 5 నిమిషాలు మాట్లాడి మెజారిటీ ఉండాలి. ఆ మెజారిటీ లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, అది బ్లాక్ అయిపోతుంది. సో అంటే పార్లమెంట్ మాట్లాడే ఛాన్స్ అనేది ఉండట్లేదు. అంటే వాళ్ళ కాడ పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలంటే ఫైనాన్స్ బిల్ కాకుండా ఏ బిల్లు కూడా పాస్ చేయాలంటే ఫైనాన్స్ తప్ప వేరే ఏ బిల్ కూడా పాస్ కావాలంటే సెనెట్లో 60% ఓట్లు ఉండాలి. 60% ఓట్లు ఎవరికి లేవు కాబట్టి ఏది పాస్ కావట్లేదు. ఓకే సార్, ట్రంప్ ఇంత చేస్తుంటే చాలా యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా వాయిస్ రైజ్ చేస్తున్నాయి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. స్టూడెంట్ వీసా కావచ్చు, H1B కావచ్చు, వీటి మీద కొన్ని యూనివర్సిటీస్ మాట్లాడుతున్నాయి. అలా మాట్లాడినప్పుడు ఆ యూనివర్సిటీస్కి వచ్చే ఫండింగ్ కూడా కట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. వాళ్ళు మాట్లాడతలేరండి, ఏదో డిస్కషన్లో ఏదో అయినా కూడా వాడు ఫండ్ కట్ చేస్తున్నాడు.
అది కరెక్ట్ కాదుగా. కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు హార్వర్డ్ యూనివర్సిటీ అంటే మనకు ప్రపంచంలోనే చాలా టాప్ పేరున్నది. యూనివర్సిటీ, నెంబర్ 1 నెంబర్ 2 యూనివర్సిటీ కిందకి వస్తుంది. దానికి ఫండింగ్ మంచి చేసిండు. కొలంబియా యూనివర్సిటీ టాప్ 5 యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీ, దానికి ఫండింగ్ మంచి చేసిండు. ఏదో రీజన్ తీసుకొని కొన్ని రోజులు భరించాల్సి వస్తుంది ఇతన్ని. అయితే వీళ్ళందరూ కూడా కోర్టుకు పోయి ఫైట్ చేస్తారు ఇవన్నీ. ఎందుకంటే ఈ ఫండింగ్స్ కూడా మ్యాచింగ్ ఫండింగ్స్ అంటారండి. వీడేం ఉట్టిగానే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం వాళ్ళకు. మ్యాచింగ్ ఫండింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక రీసెర్చ్ ఉంది. ఇప్పుడు మీరు కోవిడ్ మీద కానీ నెక్స్ట్ వచ్చే డిసీజ్ మీద కానీ రీసెర్చ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డాక్టరేట్ స్టూడెంట్స్ ఉంటారు. డాక్టరేట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే హార్వర్డ్ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే నాయన నువ్వు హార్వర్డ్ కనుక $25 పెడితే గవర్నమెంట్ $75 పెడుతుంది. ఓకే. ఆ గ్యారంటీ మీద వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే అటువంటి రీసెర్చ్ చేస్తే జనాలకి హెల్ప్ అయింది. ఎకనామిక్స్ల మీద కానివ్వండి, ఫిజిక్స్ మీద కానివ్వండి, వాళ్ళకి పర్టికులర్ టాపిక్ ఏదైతే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏం చెప్తుంది యూనివర్సిటీకి పెట్టి మీరు $25 ఖర్చు పెడితే మేము $75 పెడతాం అన్నట్టు. ఓకే. అయితే అటువంటి అన్ని ఫండింగ్స్ కూడా బంద్ చేసిండు. ఏది కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ. అవును. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఇమిగ్రేషన్ ఒక్కలేమే కాదు సఫర్ అయ్యేది. మీరు చూస్తున్నారు కదా, టారిఫ్ కూడా చూస్తున్నారు కదా, చాలా దారుణంగా వేశారు. కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు 325% ఏందండి. ఆ చేసినా కూడా మళ్ళీ ఒక్కరితోటి కాదు కదా, అటు ఇప్పుడు మేజర్ 3 ట్రేడింగ్ పార్ట్నర్స్ మాకు, ఇది కెనడా, చైనా అండ్ మెక్సికో, అందరితో ఒకసారి యుద్ధం చేస్తా అంటాడు. ఇక మరి అంటే నేనైతే డెమోక్రాట్ కాదు కానీ మరి ఏం చేద్దాం, ఇప్పుడు ఉన్నాడు, ఇంకో 3 ఏళ్ళు భరించాలి. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారో చూడాలి. మంచి చేంజెస్ అయితే ఏం తీసుకురాడండి. ఇమిగ్రేషన్కి అయితే మంచి చేంజెస్ ఏం తీసుకురాడు, అంతమాట ఖచ్చితం. సో ఇవన్నీ ఏవైతే లీగల్గా కోర్ట్ సిస్టమ్ పోయి ఫైట్ చేయడం తప్పితే మనకు ఫేవరబుల్గా మాత్రం ట్రంప్ తనంతట తాను చేయడు. సివిల్ సిస్టమ్ను తీసుకొచ్చి వెనక స్టూడెంట్స్ తీసుకొచ్చిందంటే అదేదో ఆయనకు దయగలిగి చేసింది కాదు. ఆ కోర్టులను భరించలేక, కోర్టులో వచ్చే ఆర్డర్ భరించలేక ఇట్లా చేసిండు. ఓకే. అంటే ప్రతిసారి ఆయన ఏదో ఒక కొత్త లాస్ తెచ్చి పడేస్తా ఉంటారు మన మీద, కొత్త ఎగ్జిక్యూటివ్. మనం వెళ్ళి కోర్టుకి పోరాడుతూనే ఉండాలి. ఇది ఇంకా నడుస్తూనే ఉంటుందా? ఇలా నడుస్తూనే ఉంటుందండి. నెక్స్ట్ 3.5 years 4 years నడుస్తూనే ఉంటుంది. మేము మాత్రం బిజీ. పాపం అనిపిస్తుంది పిల్లల్ని చూసుకుంటే. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకు డినయల్ అవుతుంది. డినయల్ అయిన తర్వాత కోర్ట్ సిస్టమ్ పోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. తర్వాత అన్ని కోర్టుకు పోతే అన్ని మా ఫేవర్ వస్తాయని కూడా మేము చెప్పలేము కదండి. చూసుకుంటుంది కదా, అందులో కూడా అన్ని డబ్బులు కట్టినా, అన్ని డబ్బులు స్పెండ్ చేసినా కూడా అక్కడ విక్టరీ కలుగుతుందని గ్యారంటీ లేదు. ఇటువంటి అన్ని అన్సర్టానిటీస్ అన్నది బిజినెస్కు ఉండరాదు, మంచిది కాదు. ఎప్పుడు కూడా బిజినెస్కి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఉండాలి. ఆ గ్రే ఏరియా ఏదైతే అన్సర్టానిటీ ఉంటుందో తక్కువ ఉంటే అది బిజినెస్కి మంచిది. ఇప్పుడు మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినరు, మరి అది మీరు ఒక వస్తువు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటారు, అది ₹100 వస్తుందా, ₹400 వస్తుందా మీకు తెలియదు. ఎట్లా బిజినెస్ చేస్తారు మీరు? సో ఇటువంటి అన్ని అన్సర్టానిటీస్ అతను బాగా ఏది టారిఫ్లో క్రియేట్ చేసుకుంటూ, కానీ ఇమిగ్రేషన్లో కూడా ఇటువంటి బాగా క్రియేట్ చేస్తాడు. సార్, మరి ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? అంటే ఇప్పుడు కౌంట్ అనేది ఎలా ఉంది? అంతకు ముందు అయితే విపరీతంగా వచ్చేసేవారు. అమెరికా అనగానే వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, బాగా చదువుకోవాలని. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే పర్టికులర్గా 2023, 2024లో మన నెంబర్స్ బాగా స్వెల్ అయిపోయినండి. అంతకుముందు చైనా నెంబర్ 1 ఉండే, చైనా నెంబర్ నుంచి మనం నెంబర్ 1కి వచ్చినాం. 2025కి వచ్చే మటుకు మాత్రం ఇప్పుడు ఈ స్టాట్స్ మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నేను చూసిన స్టాట్స్ ప్రకారం ఏంటంటే వీసా అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది వీళ్ళకి, F1 స్టూడెంట్స్. ఇదివరకు చాలా కష్టమయ్యేది అన్నట్టు, ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. దానివల్ల తెలిసేది ఏంటంటే రష్ తగ్గిపోయిందని తెలుస్తుంది. ఇదివరకు ఏంటంటే కొద్దిగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా ఈజీగా పోయే అవకాశం ఉందండి. ఇప్పుడు స్పెషల్లీ అప్పర్ క్లాస్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఏం ఫరక్ పడదు, వాళ్ళు పోతున్నారు. కానీ కొద్దిగా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొద్దిగా భయపడుతుండండి ఇప్పుడు యూఎస్ పోవడానికి. సరే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీద కొందరు స్కామర్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఈ ఇమ్మిగ్రేషన్ లాస్ అయితే కొత్తగా పాస్ అయ్యాయి కదా, వీటి నుంచి మిమ్మల్ని కాపాడాలంటే మాకు ఇంత పే చేయండి, మేము వీటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాము అని చెప్పి స్కామ్ చేస్తున్నారు చాలా మంది. అవునండి. మరి వాళ్ళ వలలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన క్యారియర్ గైడ్
ఎవ్రీ వీక్ దాదాపుగా వాళ్ళు మన క్యారియర్ గార్డ్ చూస్తే బెటర్ అండి. ఎందుకంటే AR11 అని ఒక ఫామ్ ఉంటుందండి, అది అడ్రస్ చేంజ్కు ఫిల్ చేయాలి. సరే మన వాళ్ళు ఎవరైనా ఫిల్ చేయకున్నా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ ఏం చేస్తలేరు. వాళ్ళు ఒకవేళ చేసినా చెప్తాం మనం ఇక్కడ. ఎవరైనా అడ్రస్ చేంజ్ చేస్తే నేను రికమెండ్ చేసేదంటే మీరు ఎప్పటికప్పుడు AR11 అని ఆన్లైన్లో పోయి ఫిల్ చేయండి. అయితే ఇప్పుడు చాలా మంది స్కామర్స్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు AR11 ఫిల్ చేయలేదు కాబట్టి నీకు ఇమిగ్రేషన్ వాళ్ళు వస్తున్నారు, వచ్చి నేను అరెస్ట్ చేస్తారు, ఇక నువ్వేదో మేమేదో చేసి మేనేజ్ చేస్తాం వాళ్ళని, మాకు డబ్బులు కట్టేయండి, వాడు మీ ఇంటికి రాడని చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ వదలరు, మీరు డబ్బులు కట్టడానికి ఫోన్ వదులుతారు. ఎందుకంటే మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడండి అనుకోండి, లాయర్ తోట లేదా ఫ్రెండ్ తోటి మాట్లాడండి అనుకోండి, కొద్దిగా అర్థమైంది ఇదేదో ఫ్రాడ్ ఉన్నది అన్నట్టు. ఇంటిమిడియేట్ చేసి చాలా మంది మోసపోయినండి అట్లా. కొందరైతే $40,000-50,000 పే చేసినట్టు వాళ్ళకు. అదే ప్రాబ్లం ఇక్కడ, మనీ అయితే తీసేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ అథారిటీస్ డబ్బులు అడగవు. ఓకే, ఇంకోటి మీరు లాయర్ ఎప్పుడు కూడా లాయర్ని కానీ లేదా కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ని కానీ, మీకు సరే లాయర్ అంటే అంత ఈజీగా డబ్బులు అందుబాటులో లేకున్నా కూడా మీరు ఎవరు కూడా డబ్బులు పంపించే ముందు మీరు ఫస్ట్ మీ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడండి. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే మీ ఫ్రెండే ఒకతను వాట్సాప్ చేస్తుండే ఏమనంటే, నేను ఎక్కడనో అలాస్కాలో ఎక్కడనో ఉన్నా నాకు $1000 పంపేమన్నాడు, నాకు అర్జెంట్ పని ఉంది ఏదో ఉంది అని చెప్తాడు. అది యాక్చువల్లీ వాని వాట్సాప్ హైజాక్ అయిపోయింది. వాళ్ళు ఎవరో తీసుకొని వాళ్ళు డబ్బులు పంపుతున్నారు. అట్లా మీ ఫ్రెండ్కైనా డబ్బులు పంపకండి, ఎందుకంటే పాపం మీ ఫ్రెండ్ మీరు హెల్ప్ చేస్తలేరు, యాక్చువల్గా వాడిని హామ్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఒకవేళ కావాలనుకున్నా కూడా మీరు వానితో మాట్లాడి మీ ఫ్రెండ్ తోటి మాట్లాడి చాలా ఎంక్వైరీ చేసి డబ్బులు పంపించండి. మీ ఫ్రెండ్ ఎందుకు మాట్లాడు మీతోటి? సో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూడండి, చాలా స్కామర్స్ ఉండండి. అలా కాల్స్ వస్తే కొంచెం భయపడకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా మీరు కరెక్ట్గా సిచ్యువేషన్స్ అన్ని అనాలిసిస్ చేసి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ చాలామంది యూట్యూబ్లో వీడియోస్లో మీరు ఖచ్చితంగా వెనక్కి వచ్చేయాల్సిందే, మీరు భయపడాల్సిన పని ఉంది, మీరు ఇది చేయండి అది చేయండి అంటూ అంటే చాలా భయపెట్టేస్తున్నారు. చాలా మంది చేస్తలేరు కానీ కొంతమంది చేస్తున్నారండి. ఆ కొంతమంది బాగా పాపులర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఛానల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క యూట్యూబ్ కానీ పాపులర్ చేసుకుంటానికి వాళ్ళు ఏం చెప్తారు, ఎస్పెషల్లీ మన సివిల్ సిస్టమ్ సస్పెండ్ అయినప్పుడు మనం మొదటి నుంచి చెప్పినాం, వాళ్ళని వచ్చి ఎవరు ఎత్తుకపోతలేరు, మన అన్ని ఛానల్స్లో చెప్పినాం, మన క్యారియర్ గైడ్లో మొదటి నుంచి చెప్పినాం. కానీ కొందరు ఏంటంటే వాళ్ళు పాపులర్ ఛానల్ చేయడానికి ఏం చేసినంటే వచ్చేసిండ్రు, నాకు తెలిసి పట్టకపోయినరు, జైల్లో పెట్టేస్తాను, వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ 3 నెలలు జైలు ఉండాలి, వాళ్ళ ఇండియా పోవాలి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళందరూ పంపించేసిన తర్వాత ఏమైంది, సివిల్ సిస్టమ్ రివర్స్ అయిన తర్వాత వాడు వెనుకకు రారాదు మళ్ళీ. సో ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తగా మెల్లగా ఆలోచించి తీసుకోండి. అంత ఇమ్మీడియట్గా 1 రోజులో 2 రోజుల్లో మీరు ఫ్లై కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా మేజర్ క్రిమినల్స్ తప్పితే, డ్రగ్ లార్డ్స్ ఇటువంటి వాళ్ళని తప్పితే ఉట్టిగా వాళ్ళకి పోయే శక్తి లేదు వాళ్ళ దగ్గర. సో మీరు కొద్దిగా ఇంటిమిడియేట్ కాకండి. ఒకటేంటంటే గవర్నమెంట్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అలాగే వీళ్ళు కూడా కొందరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీరు భయపడి ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోకండి, ఆలోచించుకొని కొన్ని రోజులు ఆగి స్టెప్ తీసుకోండి. ఓకే, అదే ఇమిగ్రేషన్ పోలీసులు వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్న కూడా భయపడకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.